మొదలుపెట్టి మన కొంప తగలు పెడుతుంది. ఏంటి లేఖ నువ్వు అనేది? అవును మావయ్య, మధ్యాహ్నం మ్యారేజ్ అన్నారు, ఇప్పుడేమో ఎక్కడ లాడ్జ్ లో దిగారంట. అక్కడ ఇద్దరు గదిలో చేరారు. అంతే కదా మరి, మ్యారేజ్ అయ్యాక నెక్స్ట్ అదే కదమ్మా. షటప్. నేను షటప్ అయిపోయినా అక్కడ కార్యం మాత్రం స్టాప్ చేయలేంగా. అందుకే మమ్మీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి పద్ధతి పాడు ఏ లేదా అని బావకి ఫోన్ చేసేలా చేసి వాళ్ళని దూరం చేయాలి. చెప్పా పెట్టకుండా తాళి కట్టిన వాడు ఫోన్ చేసి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయి నాయనా అంటే చేస్తాడా? మమ్మీకి కిర్రెక్కిచ్చే విధంగా ఎక్కిస్తే చిర్రుబుర్రులాడి చివాట్లు పెడుతుంది. అక్క ఇదివరకు టెక్క కాదు లేక మరి వాళ్ళ అభిమానం అయ్యింది. మనకి రివర్స్ అయితే అందరి ముందు మన మీద చిందులేస్తుంది. ఆలోచించుకో. వదిలేస్తే ఆ పని మనిషి మనకి ఓనర్ అవుతుంది. మనం దాని ముందు ముష్టోళం అవుతాం. నువ్వు మాట్లాడకుండా పదా. సరే పదా. ధరణి, ఏమైంది? బుద్ధింకండి. వెళ్ళిపోయిందిలే, బొద్దింక వెళ్ళిపోయింది ధరణి. పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని ఒకే నిహాన్ని మురేసినారే. ఏవాయ్, సరసం మొదలైనట్టుంది. ఆ అమ్మాయి చూడు ఎలా అరిచిందో. వయసు ఎలాంటిది? అది కాదే, మంచం మందే. పోతే పోయిందిలేండి, ముసలి మంచం. వాళ్ళు సరదాగా ఉంటే చాలు. పడుకోండి. ఏంటి ధరణి, చేత్తో తేలినే చంపిన వీరనారివి బొద్దింకకు భయపడటం ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి బొద్దింకంటే చాలా భయం అండి. అందుకే బైపీసీ తీసుకోకుండా ఎంపీసీలో చేరాను. బొద్దింక భయం లేకపోతే డాక్టర్ అయ్యేదాను అన్నమాట. అంత లేదులేండి, సిస్టర్ నన్నా అయ్యేదాన్ని. అత్తయ్య దగ్గర ఆ పనే చేసావుగా. డాక్టర్వి కాకపోయినా నీకు మాత్రం వైద్యం తెలుసు. వైద్యమా? నాకేం తెలుసు? మానసిక రోగాలు నయం చేయటం తెలుసు కదా. అసూయ ద్వేషాలు పోగొట్టడం తెలుసు. నిదానంగా ఓర్పుగా సమస్యను పరిష్కరించడం తెలుసు కదా. పొగడ్తలు మానేసి పడుకోండి. ఒకవేళ మళ్ళీ బొద్దింకొస్తే? నా అరుపుకే అది గుండెకి చచ్చిపోయి ఉంటుందండి. మళ్ళీ ఎలా వస్తుంది? బతికున్నా వచ్చే ధైర్యం చేయదులేండి. అవునా? పడుకోండి. గుడ్ నైట్. వస్తున్నా. ఏంటే, ఎందుకలా తలుపులు బాధా? జరగరాంది జరిగిపోతుంటే ఏం చెయ్యాలో తెలియక బాధాను. అంత జరగడానికి ఏం జరిగిందే? శోభనం తల్లి శోభనం జరిగిపోతుంది. ఏయ్, పోవే అవతలకి. రేపు వ్రతం పెట్టుకొని శోభనం అంటావేంటి?